దత్తాత్రేయ స్వామి సద్గురు రూపంలో తన బిడ్డల మధ్య కాపాడడానికి తిరుగుతూ ఉంటారని మనందరికీ తెలిసిందే. అన్ని సాంప్రదాయాల రక్షణకి దత్తాత్రేయ స్వామి నాథ సాంప్రదాయం, మహానుభావ సాంప్రదాయం, వాకారీ సాంప్రదాయం, భైరవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం, సమర్థ సాంప్రదాయం, ఇలా అనేకమైనటువంటి సాంప్రదాయాలే కాకుండా వేదధర్ముణ్ణి, తర్వాత అంబికని, నామస్మరణ చేతం తానాన మహర్షిని, ఇంద్రాది దేవతల్ని, పరశురాముణ్ణి, అలాగే సిద్ధముని, వేదాలని, బ్రహ్మని, నామధారకుడిని, ఇలా అనేక మందిని రక్షించడానికి తను అనేక రూపాలు ఎత్తారనమాట. ఆ అనేక రూపాలు ఎత్తడం అనేది షోడశ దత్తావతారాలలో కూడా ఉంది. యోగపరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా జ్ఞానాన్ని కూడా ఇచ్చి కర్మ మార్గం యొక్క ఇంపార్టెన్స్ తెలియచేస్తూ భక్తి మార్గంలోకి తీసుకెళ్ళి వీటన్నిటినీ యోగం కింద మార్చేటువంటి అపురూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి సద్గురువై మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో తప్పక మనల్ని కాపాడి మోక్షాన్ని ప్రసాదించటానికి, ఇహపర శ్రేయస్సులు చేకూర్చడానికి కూడా దత్తాత్రేయ స్వామి వస్తారనమాట. అలాగే భక్తితో స్మరించిన కార్తవీర్యార్జునుడిని, ప్రశ్న అడగగానే రక్షించిన ప్రహ్లాదుడిని, ఆరాధన చేత విష్ణుదత్తుడు, సేవ చేత అలర్కుడు, వందనము చేత పింగళనాథుడు, మైత్రి చేత పరశురాముణ్ణి, శరణి వేడతంతో ఇంద్రాది దేవతల్ని, స్మరణ మాత్రం చేత దావనావలన మహర్షిని, కేవలం భిక్ష వచ్చినందున సుమతిమాతని, నామజపం చేతనే వేదధర్ముణ్ణి, ప్రదోష పూజ చేసినటువంటి అంబికని, దత్తమహత్య శ్రవణం ద్వారా దీపకుణ్ణి, నారదుణ్ణి, గురు చరిత్ర స్మరణ ద్వారా సిద్ధమునిని, అలాగే ప్రార్థన ద్వారా వేదానికి బ్రహ్మ, గురుచరిత్ర వినడం ద్వారా నామధారకుడు, అలాగే పారాయణ ద్వారా వాసుదేవానంద సరస్వతి స్వామి, రంగావధూత, మౌనిస్వామి, కుశాభావు, నారాయణ స్వామి, నానా మహారాజ్ తార్నేకర్, గులావళి మహారాజ్, ఇలా ఎంతోమందిని రక్షించినటువంటి దత్తాత్రేయ స్వామికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, కలియుగంలో దత్తాత్రేయ సాధనకి మించి వేరొక సాధన లేదు కాబట్టి అందరము దత్తబిడ్డలమయ్యి దత్తాత్రేయ స్వామి తృప్తి కొరకు మన సాధనలు కొద్దిగా చేసినా చాలు, దత్తాత్రేయ స్వామి స్మత్రిగామిగా మనందరినీ రక్షిస్తారని. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.